హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ అవర్ ఛానల్ 9 న్యూస్. నేను మీ స్టూడెంట్. సో ప్రజెంట్కి అయితే నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉన్నా. రైల్వే స్టేషన్కి సంబంధించి కన్స్ట్రక్షన్ పనులు అయితే జరుగుతున్నాయి, చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. సో పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది మనం అయితే ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ప్రజెంట్గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఏంటి రైల్వే స్టేషన్ ఎలా ఉంది అనుకుంటున్నారా? ఏం లేదండి, ప్రజెంట్గా అయితే రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్లో భాగంగా అయితే పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ప్లాట్ఫామ్ 1 వైపు అనమాట. బిల్డింగ్లన్నీ కూడా నిర్మాణ దశలో ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ 750 కోట్లతో విమానాశ్రయం తరహాలు అయితే మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను పునర్నిర్మిస్తున్నారు. ప్రజెంట్గా జరుగుతున్నది ఆ పనులే అనమాట. చూడండి ఒకసారి. ప్రస్తుతం రీడెవలప్మెంట్లో భాగంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతిరోజు 3 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యంతో ఈ రీడెవలప్మెంట్ పనులు అయితే జరుగుతున్నాయి. ప్రజెంట్గా నిర్మాణ దశలో ఉన్నాయి. సార్ చూడండి, స్టేషన్ సమీపంలో మనకు ప్రధానంగా పార్కింగ్ సమస్య అయితే ఉండేది గతంలో. ఇప్పుడైతే అట్లాంటి ఇబ్బందులు అయితే ఉండవు పార్కింగ్కు. సో మనం చూసుకుంటే కన్నా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పార్కింగ్ అయితే పెద్ద ప్రాబ్లంగా ఉండేది. ఎందుకంటే అది పక్కనే బస్ స్టాండు, పక్కనే షాప్స్, హోటల్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పార్కింగ్ అతిపెద్ద సమస్యగా ఉంది. ప్రజెంట్గా ఇక్కడ జరుగుతున్న పనులు పాత బిల్డింగులన్నీ పడగొట్టి వాటి స్థానంలో కొత్తగా నిర్మిస్తున్నారు. ప్రతిరోజు వందల సంఖ్యలో ప్రయాణికులు తమ సొంత వెహికల్స్, క్యాబులు, స్కూటర్లు, పికపింగ్ అండ్ డ్రాపింగ్ వస్తుంటారు కాబట్టి పార్కింగ్ సమస్య లేకుండా, పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది కలగకుండా రీడెవలప్మెంట్ పనుల్లో అత్యంత కీలకమైన భాగం మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్ని అయితే నిర్మిస్తున్నారు. భవిష్యత్ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ సిస్టమ్ని అయితే చాలా విశాలంగా నిర్మిస్తున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వాహనాల పార్కింగ్ సమస్యకు శాశ్వత పరిష్కారంగా అయితే దీన్ని నిర్మిస్తున్నారు. ఒకసారి మల్టీ లెవెల్ పార్కింగ్ సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ప్లాట్ఫామ్ 1 వైపు, ప్లాట్ఫామ్ 10 వైపు అయితే ఈ మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ సిస్టమ్ అయితే నిర్మిస్తున్నారు. ప్రజెంట్గా మనం ఇప్పుడు చూసుకుంటే నార్త్ వైపు ప్లాట్ఫామ్ 1 వైపు అయితే అత్యాధునిక సౌకర్యాలతో మల్టీ లెవెల్ పార్కింగ్ను నిర్మిస్తున్నారు. పాత పార్కింగ్ ఉన్న ప్లేస్లోనే అత్యాధునిక హంగులతో దీన్ని అయితే నిర్మిస్తున్నారు. నార్త్ వైపు అంటే ప్లాట్ఫామ్ 1 వైపు నిర్మితమవుతున్న మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ G+5తో నిర్మిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 5 అంతస్తులు అనమాట. 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే దీన్ని డిజైన్ చేశారు. ఒకే సమయంలో వందలాది కార్లను, ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేసే వీలుంటుంది. కేవలం కార్ల కోసమే ప్రత్యేకంగా ఎక్కువ స్థలాన్ని కేటాయించారు. ప్రజెంట్గా చూస్తున్నాం కదా మనం, బిల్డింగు నిర్మాణ దశలోనే ఉంది. G+5 ప్రజెంట్గా అయితే ఫిల్లర్స్, స్లాబ్లు అయిపోయినాయి, ఇంకా పనులు అయితే ఏం జరగలేదు. సో ఇక్కడ తాత్కాలికంగా సిబ్బందికి వెహికల్స్ పార్కింగ్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. అదే బిల్డింగ్లోనే వెహికల్స్ను పార్కింగ్ చేసిన విధంగా చూస్తున్నారు కదా. ఇవి సిబ్బందికి సంబంధించిన 2 వీలర్స్ వెహికల్స్ అనమాట. ప్రజెంట్గా అయితే ఓన్లీ నిర్మాణమే జరుగుతుంది, స్లాబ్ అయిపోయింది, ఇంకా ఎటువంటి పనులు అయితే స్టార్ట్ కాలేదు. సో పనులు అయితే చాలా స్పీడ్గానే జరుగుతున్నాయి. ఒకసారి చూడండి ఎలా ఉందో. మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ సిస్టమ్ అనమాట ఇది. ప్రస్తుతం నిర్మిస్తున్న G+5 బిల్డింగ్లో ఎన్ని ఫ్లోర్లు 4 వీలర్కు కేటాయిస్తారు, 2 వీలర్కు ఎన్ని కేటాయిస్తారు అనేది అయితే స్పష్టంగా లేదు. ఇది మొత్తం పూర్తయిన తర్వాత అయితే పార్కింగ్ 4 వీలర్స్కు, 2 వీలర్స్కు కేటాయిస్తారు. ఇది ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది 2nd ఫ్లోర్ అనమాట మనం వెళ్ళింది. సో ఇక్కడ ఉండే వెహికల్స్ అయితే అక్కడ పనిచేస్తున్న సిబ్బందిటివి. మల్టీ పార్కింగ్ సిస్టమ్ వల్ల చాలా ప్రయోజనాలు అయితే మనకు కనిపిస్తాయి. ఎందుకంటే స్టేషన్ బయట రోడ్డు మీద వాహనాలు నింపాల్సిన అవసరం ఉండదు. అదేవిధంగా ట్రాఫిక్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే వచ్చే వాహనాలను కూడా బయటనే పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్ సమస్యగా ఉంటుంది. పక్కనే బస్ స్టాండ్, పక్కనే హోటల్స్ ఉన్నాయి కాబట్టి ఈ పార్కింగ్ సమస్య అయితే తీరుతుంది. 4వ అంతస్తు నుంచి మనం చూసినప్పుడు ఇక్కడ కింద ఇలా కనిపిస్తుంది స్టేషన్ బయట. మనం ఇప్పుడు చూస్తున్నది ఇక్కడ 4th ఫ్లోర్ అనమాట. చూడండి, పక్కనే బస్ స్టాండ్ మొత్తం అన్నీ కనిపిస్తున్నాయి. స్టేషన్ నిర్మాణంతో పాటే ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ను కూడా ఈ ఇయర్ చివరి నాటికి అందుబాటులోకి తీసుకురావాలనేది ప్రధాన ఉద్దేశము.
పార్కింగ్ బిల్డింగ్ కంప్లీట్ అయితే మాత్రం మనకు మల్టీప్లెక్స్ లెవెల్లో కనిపిస్తుంది. మొత్తం అంతా ఇక్కడ మనకంతా మబ్బు కనిపిస్తుంది, లైటింగ్ అయితే ఏం లేదు. ఇక్కడైతే మనకు నిర్మాణ పనులు జరుగుతాయి. చూడండి ఒకసారి, మొత్తం మబ్బుగానే ఉంది, లైటింగ్ లేదు. మల్టీ పార్కింగ్ వల్ల రోడ్డు పైన వాహనాల నిలపాల్సిన అవసరం ఉండదు. స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ తగ్గుతుంది. ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్. ఈ బిల్డింగ్ను కూడా అత్యాధునిక ఫీచర్స్ అయితే నిర్మిస్తున్నారు. సీసీటీవీ కెమెరాలు మరియు సెక్యూరిటీ సిబ్బంది నిరంతరం పర్యవేక్షించడం వల్ల అయితే వాహనాలకు పూర్తి రక్షణగా ఉంటుంది. ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ అందుబాటులోకి వస్తే పార్కింగ్ సమస్య అయితే తీరుతుంది, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. వందల కార్లు, స్కూటర్లు కూడా ఇక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది కూడా కలగకుండా ఉంటుంది. ప్రజెంట్గా స్టేషన్ లోపల ఎలా ఉందో చూడండి. రెనోవేషన్ పనులు అయితే జరుగుతున్నాయి ప్లాట్ఫామ్లో సంబంధించి. ఫస్ట్ ప్లాట్ఫామ్ అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. మొత్తం అన్నీ కూడా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ప్రయాణికులు అయితే ఎక్కడంటే అక్కడ కూర్చున్నారు, ఎందుకంటే అక్కడ కూర్చోడానికి రూమ్ లేదు కదా, కాబట్టి రెనోవేషన్ జరుగుతుంది. ప్లాట్ఫామ్ల మీద 2 అంతస్తుల బిల్డింగ్ నిర్మిస్తున్నారు. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా నిర్మాణం, దీన్నే ఎయిర్ గన్ కోర్స్ అంటారు. ఇదే అన్నమాట స్టేషన్ అంతర్జాతీయ విమానాశ్రయ స్థాయికి తీసుకెళ్లే విధంగా రూపొందిస్తున్నారు. స్టేషన్ రీడెవలప్మెంట్లో భాగంగా మరో ప్రధానమైన అంశం అన్నమాట ఇది ఎయిర్ గన్ కోర్సు. ఇదే మొత్తం స్టేషన్కి అంతటికి మెయిన్. పార్కింగ్ బిల్డింగ్ పై నుంచి షూట్ చేసినది అనమాట విజువల్. ఒకసారి చూడండి. ఎయిర్ గన్ కోర్స్ నిర్మాణ పనులు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. దీన్ని 2 అంతస్తులలో నిర్మిస్తున్నారనమాట. స్టేషన్కి అంతటికి ఇదే ప్రధానమైనది. రైల్వే పట్టాలపై దీన్ని 21 మీటర్ల నిర్మిస్తున్నారు. విశాలమైన వేదిక ఇది. రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ల పైన పైకప్పు లాగా ఉంటూ ప్రయాణికులకైతే విమానాశ్రయంలో ఉండే విధంగా అయితే అనుభూతి కలిగిస్తుంది. ఇక్కడ నుంచి ప్రయాణికులు తమ వెళ్లాల్సిన ప్లాట్ఫామ్ పైకి వెళ్ళడానికి వీలుగా అన్ని ఏర్పాట్లు అయితే ఉన్నాయి. ఎస్కలేటర్లు ఉన్నాయి, లిఫ్ట్లు కూడా ఉన్నాయి. సో చూడండి ఒకసారి, నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. పైన సెకండ్ ఫ్లోర్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్ అయితే స్లాబ్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా రెనోవేషన్ పనులు జరగాల్సింది. సో దీనిపై నుంచి మనం చూస్తే అన్ని ప్లాట్ఫామ్లు కనిపిస్తాయి అన్నమాట. మనకు మన ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ మీద వస్తుందో మనకు అక్కడ నుంచే కనిపిస్తుంది. సో మనకు కనిపించిన వెంటనే అక్కడ నుంచి లిఫ్ట్లో కానీ ఎస్కలేటర్ల ద్వారా కానీ మనం వెళ్ళాల్సిన ప్లాట్ఫామ్ పైకి అయితే మనం వెళ్ళేదానికి వీలుగా దీన్ని నిర్మిస్తున్నారు. సో చూడండి, ప్రజెంట్గా అయితే పనులు జరుగుతున్నాయి. ప్రయాణికులు అయితే వెళ్తున్నారు, అంటే తక్కువ అన్నమాట. అదే చూడండి, ఇవన్నీ ఏసీకి సంబంధించినవన్నీ రెనోవేషన్ పనులు. చూడండి, ప్రయాణికులైతే రద్దీ చాలా తక్కువగా ఉంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రజెంట్ ప్రయాణికుల సిచ్యువేషన్ అనమాట, పరిస్థితి చూడండి. మొత్తం రెనోవేషన్ పనులు జరుగుతున్నాయి. తాత్కాలికంగానే ఇవన్నీ అనమాట. టికెట్ బుకింగ్ కౌంటర్సు, లగేజ్ బ్యాగుల చెకింగ్, ఇవన్నీ కూడా నార్మల్గానే జరుగుతున్నాయి. సార్ చూడండి, మొత్తం రెనోవేషన్ పనులు అయితే జరుగుతున్నాయి. మనం ప్లాట్ఫామ్ల మీదకి వెళ్ళి చూస్తే ఇలా కనిపిస్తుంది అనమాట. ఎయిర్ గన్ కోర్సు 2 అంతస్తులు నిర్మిస్తున్నారు. చూడండి ఒకసారి కన్స్ట్రక్షన్ పనులు. మొత్తం 1వ ప్లాట్ఫామ్ కా నుంచి 10వ ప్లాట్ఫామ్ వరకు ఈ ఎయిర్ గన్ కోర్స్ అయితే నిర్మిస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రీకన్స్ట్రక్షన్ పనులు ఇప్పటివరకు అయితే దాదాపు 50% పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి అనమాట. పనులు స్పీడ్గా జరుగుతున్నాయి. ఇప్పుడు మన ఎయిర్పోర్ట్ ఎలా ఉంటుందో సేమ్ ఈక్వల్ టు రైల్వే స్టేషన్ కూడా అలానే ఉండబోతుంది. ఎస్కలేటర్లు, లిఫ్ట్లు ఇవన్నీ కూడా మన మెట్రో స్టేషన్ ఎలా ఉంటుందో సేమ్ అంతర్జాతీయ లెవెల్లో కూడా మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా ఆ లెవెల్ ఉండబోతుంది. ప్రజెంట్గా అయితే 1.5 lakh పీపుల్ అయితే రోజు ప్రయాణిస్తుంటారు. ఇక పండగ సీజన్ అయితే దాదాపు 2 lakhs వరకు ప్రయాణికులు అయితే వెళ్తుంటారు. సో పూర్తిగా కంప్లీట్ అయితే మాత్రం ప్రయాణికులు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రజెంట్గా అయితే 50% పనులు అయితే ప్రయాణికులు స్టెప్స్ని ఉపయోగిస్తున్నారు వాళ్ళు వెళ్ళాల్సిన ప్లాట్ఫామ్ మీదకి. ఒకసారి చూడండి. సో మన రీడెవలప్మెంట్ పనులు కంప్లీట్ అయినా ఇక స్టెప్స్ అనేది ఉండదు. అన్నీ మొత్తం ఎస్కలేటర్స్, లిఫ్ట్లే ఉంటాయి. ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఈజీగా వాళ్ళు వెళ్ళే ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్ళొచ్చు అనమాట. చూడండి ఒకసారి, మనం వెహికల్స్ పార్కింగ్ చేసిన తర్వాత మనం డైరెక్ట్గా
స్టేషన్ లోపలికి లేదా ఎయిర్ కాన్ కోర్స్లోకి వెళ్ళేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడికి వెళ్ళే విధంగా కనెక్టింగ్ బ్రిడ్జిలు, వాక్వేలు కూడా ఉంటాయన్నమాట. ఎందుకంటే పార్కింగ్ చేసిన తర్వాత వాళ్ళు ఈజీగా ఎయిర్ కాన్ కోర్స్కి వెళ్ళే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే 2 ఫ్లోర్ల ఎయిర్ కాన్ కోర్స్ అనమాట. ఇదే ప్రధానమైనది. అన్ని ప్లాట్ఫామ్ల మీద నిర్మిస్తున్నారు. ఒకసారి చూడండి ఎలా ఉందో. ప్రయాణికుల సౌకర్యం కోసం అయితే 32 ఎస్కలేటర్లు, 26 అత్యాధునిక లిఫ్ట్లను అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు ఏ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాల్సి ఉంటారో ఆ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళేందుకు అనుగుణంగా అయితే ఈజీగా ఎస్కలేటర్లు, లిఫ్ట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒకసారి చూడండి, ఇదిగో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా, ఇవే అనమాట లిఫ్ట్లు ఏర్పాటు చేస్తున్నారు. చూడండి ఒకసారి లిఫ్ట్. ఇంకా స్టెప్స్ అనేటివి అయితే ఉండవు, అన్నీ ఇంకా లిఫ్ట్లు లేదా ఎస్కలేటర్స్ ఉంటాయన్నమాట ప్రయాణికులకు వెళ్ళే విధంగా. చూడండి ఒకసారి, ఈ కొత్తగా లిఫ్ట్లు ఏర్పాటు చేస్తున్నారు. మనకు మెట్రో, రైల్వే స్టేషన్ ఎలా ఉంటాయో లిఫ్ట్లు, ఆ విధంగా అయితే ఇక్కడ ఇగో చూడండి లిఫ్ట్లు ఏర్పాటు చేశారు. మొత్తం 26 లిఫ్ట్లను అయితే ఏర్పాటు చేస్తున్నారు. చూడండి ఒకసారి, ఇవి ఎస్కలేటర్స్ అనమాట. చూడండి ఒకసారి, ఇది కూడా నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. కొన్ని అయితే కంప్లీట్ అయినాయి నిర్మాణం ఎస్కలేటర్స్. మిగతా ఎస్కలేటర్స్ అయితే వర్క్ అయితే జరుగుతుంది. చూడండి ఒకసారి, మనకు మల్టీప్లెక్స్, మెట్రో, రైల్వే స్టేషన్లో ఎలా ఉంటాయో ఎస్కలేటర్స్, సో ఆ విధంగా నిర్మిస్తున్నారు. చూడండి. సో ఇక్కడ మనకైతే నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అందుకే అక్కడికి ఎవరు వెళ్ళకుండా కూడా మొత్తం కట్టేశారు అనమాట. ఇదో చూడండి, బార్కెడ్ అయితే పెట్టారు. ఇది ఎస్కలేటర్స్ పనులు అయితే జరుగుతున్నాయి, ఇంకా కంప్లీట్ అవ్వలేదు. చూడండి ఒకసారి, మొత్తం 32 ఎస్కలేటర్స్ అయితే మనకు అందుబాటులోకి రానున్నాయి. మొత్తం రీడెవలప్మెంట్ పూర్తి అయితే అయినా. ఇప్పటి వరకు మనం ప్లాట్ఫామ్ 1 వైపు సౌత్ వైపు జరుగుతున్న రీడెవలప్మెంట్ పనులు అయితే చూసాం. ఇప్పుడు మనం 10వ ప్లాట్ఫామ్ వైపు జరుగుతున్న రీడెవలప్మెంట్ పనులకు సంబంధించి కూడా ఒకసారి చూద్దాం. దీన్ని నార్త్ టెర్మినల్ లేదా సెకండరీ ఎంట్రన్స్ పాయింట్గా అభివృద్ధి చేస్తుంది రైల్వే శాఖ. ఒకసారి చూడండి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది అన్నమాట. 10th ప్లాట్ఫామ్ వైపు అయితే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఓ సరికొత్త స్టేషన్ భవనాన్ని అయితే నిర్మిస్తున్నారు. పాత స్టేషన్ భవనాన్ని కూల్చి దాని స్థానంలో ఈ కొత్త బిల్డింగ్ని అయితే నిర్మిస్తున్నారు. ఒకసారి చూడండి, మొత్తం పనులు అయితే జరుగుతున్నాయి. ఇది 10వ ప్లాట్ఫామ్ వైపు జరుగుతున్న రీడెవలప్మెంట్ పనులకు సంబంధించి విజువల్ అనమాట. ఇదో చూడండి, బయట కూడా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. చూడండి ఒకసారి, మొత్తం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఈ బిల్డింగ్ను కూడా ఆధునిక హంగులతో విమానాశ్రయాన్ని తలపించే విధంగా అయితే కూడా నిర్మిస్తున్నారు. ఇది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అనమాట. 10వ ప్లాట్ఫామ్ వైపు ఇదిగో చూడండి, అతి పెద్ద బిల్డింగ్ అనమాట. ఇవన్నీ వాళ్ళ సిమెంటు, ఇసుక అవన్నీ అనమాట కనిపిస్తున్నాయి. చూడండి ఒకసారి, మనమైతే బిల్డింగ్ లోపల ఎలా పనులు జరుగుతున్నాయో చూద్దాం ఇప్పుడు. ఈ భవనం పూర్తి ఎదిగిన ప్యాసింజర్లు డైరెక్ట్గా ఎయిర్ కాన్ కోర్స్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్గా అక్కడి వరకు అనుసంధానించబడతాయి అనమాట ఈ బిల్డింగు నుంచి ఎయిర్ కాన్ కోర్స్. సో ఈ బిల్డింగ్ లోపల పనులు అయితే ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి, ఈ బిల్డింగ్ని అంతా కూడా మొత్తం గ్లాసెస్తో నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో అయితే ఈ బిల్డింగ్ నిర్మాణం జరుగుతుంది. మనం చూడొచ్చు ఒకసారి, మొత్తం అంతా గ్లాసెస్తోనే నిర్మిస్తున్నారు ఈ బిల్డింగు. దీన్ని నార్త్ టెర్మినల్ 2గా నిర్మిస్తున్నారు అనమాట. మన ఫస్ట్ ప్లాట్ఫామ్ వైపు అంటే ఆల్ఫా హోటల్ వైపు ఉన్నదని ప్రధానమైనది, ఇది సెకండ్ అనమాట 10వ ప్లాట్ఫామ్ వైపు. సో చూడండి, లోపల రెనోవేషన్ పనులు అయితే జరుగుతున్నాయి. అత్యాధునిక హంగులతో అయితే ఈ బిల్డింగ్ని నిర్మిస్తున్నారు. 10వ ప్లాట్ఫామ్ వైపు అయితే ఒక 70% అయితే పనులు పూర్తయినాయి కన్స్ట్రక్షన్. ప్రజెంట్గా అయితే లోపల రెనోవేషన్ పనులు అయితే జరుగుతున్నాయి. సో లోపలంతా పనులు జరుగుతున్నాయి కదా, మొత్తం వర్క్కు సంబంధించిన మెటీరియల్ అంతా అస్తవ్యస్తంగా ఉంది. కన్స్ట్రక్షన్ జరుగుతుంది, వర్క్ పిల్లర్స్, స్లాబ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ప్రజెంట్గా రెనోవేషన్ పనులు జరుగుతున్నాయి. ఇవి చూడండి ఒకసారి, మొత్తం స్టెప్స్ని ఏర్పాటు చేస్తున్నారు. స్టెప్స్తో పాటు ఎస్కలేటర్స్ కూడా ప్రయాణికులు
వెళ్ళేందుకు. ఎందుకంటే ఎక్కువ మంది సీనియర్ సిటిజన్స్ అందరూ వస్తుంటారు కదా, వాళ్ళందరి కోసం వాళ్ళు వెళ్ళేందుకు సులభంగా ఎస్కలేటర్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఇదంతా 10వ ప్లాట్ఫామ్ వైపు, అంటే అమ్మవారి టెంపుల్ ఉంది కదా ఆ వైపు అనమాట. చూడండి మొత్తం బిల్డింగ్ అంతా అంతర్జాతీయ స్థాయిలో మొత్తం గ్లాసెస్తో అయితే నిర్మిస్తున్నారు బిల్డింగు. చూడండి పైన అంతా ఏసీ, వైండింగ్, లైటింగ్ సంబంధించిన పనులు అండర్ రెనోవేషన్లో ఉంది. చూడండి కిందంతా పనులు జరుగుతున్నాయి కాబట్టి మనకి ఇప్పుడు అదంతా వాళ్ళ మెటీరియల్తో అస్తవ్యస్తంగా ఉంది. ఇక్కడ జరుగుతున్న పనులు అయితే పైస్ట్ అంతస్తుల కింద ఫ్లోరింగ్ పనులు అయితే జరుగుతున్నాయి. చూడండి వర్కర్స్ అయితే కింద ఫ్లోరింగ్ పనులు చేస్తున్నారు. చూడండి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. చూడండి ఫ్లోరింగ్ పనులు మొత్తం టైల్స్ అయితే అమరుస్తున్నారు. ఫ్లోరింగ్ అంతా పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ఈ భవనం పూర్తయితే ఇక్కడ నుంచి ఎయిర్కాన్ కోర్స్కు డైరెక్ట్గా అనుసంధానం చేస్తారు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ప్రయాణికులు అయితే ఎయిర్కాన్ కోర్స్కి వెళ్ళి అక్కడ నుంచి వాళ్ళకి కావాల్సిన ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో, ట్రైన్ వాళ్ళకి కావాల్సిన ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందో అక్కడికి ఈజీగా చేరుకునే విధంగా అయితే ఈ నిర్మాణం అయితే జరుగుతుంది. ప్రస్తుతం రెనోవేషన్ పనులు అయితే జరుగుతున్నాయి. కాంక్రీట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మెటీరియల్ అంతా ఎక్కడికక్కడ ఉంది, మొత్తం గలీజ్గా ఉంది. ఎందుకంటే పనులు జరుగుతున్నాయి కదా, మెటీరియల్ అంతా ఎక్కడనే ఉంటుంది. సో ఇక చూడండి ఇదంతా మెటీరియల్ అనమాట. చూడండి ఒకసారి పనులు. సో ఈ బిల్డింగ్లో కూడా ప్రయాణికులకు వెయిటింగ్ హాల్స్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఏసీ, జనరల్ ఇట్లా వెయిటింగ్ హాల్స్ కూడా. దీంట్లో కూడా వినోదానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మొత్తం బిల్డింగ్ పైన లాస్ట్ ఫ్లోర్ అనమాట. చూడండి పైన వర్క్ అయితే జరుగుతుంది. ఈ ఫ్లోర్లో కూడా వినోదానికి సంబంధించి ఫుడ్ కోర్ట్లు, ఇట్లా ప్రయాణికులకు కావాల్సిన సదుపాయాలు అనేది కూడా అందుబాటులో ఉంటాయి. చూడండి పైన ఇనుప స్తంభాలను అయితే నిలబెడుతున్నారు. మొత్తం వర్క్ చూడండి ఒకసారి. ప్రజెంట్గా మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. మొత్తం ఇనుప స్తంభాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా నిలబెడుతున్నారు. చూడండి ఒకసారి పైన వర్క్ చాలా స్పీడ్గా జరుగుతుంది. ఈ 10వ ప్లాట్ఫామ్ వైపు ఉన్న అత్యాధునిక భవనం అన్నమాట సంబంధించి పనులు. ఈ బిల్డింగ్లలో ప్రత్యేక వసతులు చూసుకుంటే రైళ్ల రాకపోకల సమాచారం నిరంతరం అప్డేట్ అవుతూనే ఉంటుంది. స్పష్టమైన ఆడియో సిస్టమ్ ద్వారా అయితే సమాచారం అందుతుంది. మనం వెయిటింగ్ ఏరియాలోనే కాఫీ, స్నాక్స్ మరియు భోజనం లభించేలా కూడా ఫుడ్ స్టాల్స్ని అయితే ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా, అందుకే వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఏదైనా బయటికి వెళ్లకుండా మొత్తం స్టేషన్ లోపలనే ఉండే విధంగా అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయాణికులకు హై స్పీడ్ ఇంటర్నెట్తో పాటు అత్యాధునిక మరియు శుభ్రమైన టాయిలెట్లు, క్లాక్ రూమ్ సౌకర్యాలు వెయిటింగ్ హాల్కు దగ్గరలో ఉండే విధంగా అయితే ఈ భవన నిర్మాణం చేపడుతున్నారు. ప్రయాణికుల రాకపోకలకు సంబంధించి క్రమబద్ధీకరణ అయితే కొత్త పద్ధతిని ప్రవేశపెడుతున్నారంట రైల్వే వాళ్ళు. ప్రయాణించే వారు నేరుగా ఎయిర్కాన్ కోర్స్ లేదా వెయిటింగ్ హాల్స్కి వెళ్ళి రైలు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ ప్లాట్ఫామ్కు వెళ్తారు. అదేవిధంగా రైలు దిగిన ప్రయాణికులు వెయిటింగ్ హాల్స్ వైపు రాకుండా నేరుగా బయటికి వెళ్ళాలైతే వేరు దారులు అయితే నిర్మిస్తున్నారు. ప్రజెంట్గా 10 ప్లాట్ఫామ్ వైపు జరుగుతున్న పనులు చూడండి ఒకసారి. మొత్తం బిల్డింగ్ అయితే అంతా గ్లాసెస్తోనే నిర్మిస్తున్నారు. ఇది పూర్తి అయితే అంతర్జాతీయ స్థాయిలో ఎలా అయితే ఉంటాయో స్టేషన్లు, సో ఆ విధంగా అయితే ఉండబోతుంది మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. ఒకసారి చూడండి పనులు అయితే వేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నది 10వ ప్లాట్ఫామ్ వైపు. సో ప్రయాణికులు స్టేషన్లోకి ఎంటర్ అయితే ఒక ఇమాజినేషన్లోకి వెళ్ళిపోతారు. మనం రైల్వే స్టేషన్లో ఉన్నామా లేకపోతే ఎయిర్పోర్ట్లో ఉన్నామా అనే విధంగా అయితే మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉండబోతుంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో స్టేషన్ నిర్మిస్తున్నారు. రీడెవలప్మెంట్లో భాగంగా ప్రయాణికుల రద్దీని తగ్గించేదానికి ప్లాట్ఫామ్ 1 వైపు ఎలా అయితే అభివృద్ధి చేస్తున్నారో ప్లాట్ఫామ్ 10 వైపు కూడా అదే రీతిలో అభివృద్ధి అయితే చేస్తున్నారు. ఈ ప్లాట్ఫామ్ వైపు జరుగుతున్న బిల్డింగ్లో కూడా టికెట్లు తీసుకోవచ్చు. మొత్తం వెయిటింగ్ హాల్స్ అన్నీ ఉంటాయి. మనం 1వ ప్లాట్ఫామ్ వైపు ఎలా అయితే సౌకర్యాలు ఉంటాయో ఈ 10th ప్లాట్ఫామ్ వైపు కూడా అవే సౌకర్యాలు అయితే ఉండనున్నాయి మన రైల్వే స్టేషన్లో. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇప్పుడు అమృత్ భారత్ స్టేషన్స్ కింద రీడెవలప్ అవుతా ఉంది. అందరికి తెలిసినట్టుగానే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సౌత్ సెంట్రల్ రైల్వేలో, ముఖ్యంగా తెలంగాణలోని జంట నగరాల్లో అత్యంత ఇంపార్టెంట్ అయిన స్టేషన్. ఇక్కడ దాదాపు ప్రతిరోజు
1,50,000 మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. దాదాపు 200 ట్రైన్స్ వరకు కూడా 180 నుంచి 200 ట్రైన్స్ కూడా ఆపరేట్ అవుతూ ఉంటాయి. సో ఇంత పెద్ద స్థాయిలో ఉన్న రైల్వే స్టేషన్ని ఎప్పుడో చాలా నిజాం కాలం నాటి కన్స్ట్రక్షన్, ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా, ఇప్పుడు రిక్వైర్మెంట్కి అనుగుణంగా లేకపోవడం వల్ల రీడెవలప్ చేస్తూ ఉన్నాం. ఈ పనులన్నీ కూడా రీడెవలప్మెంట్ పనులు దాదాపు 715 కోట్లతో డెవలప్ చేస్తూ ఉన్నాం. పనులు 56% పూర్తయ్యాయి. కంప్లీట్గా పనులన్నీ కూడా ఈ డిసెంబర్ 2026 వరకు పూర్తయి ప్రజలకు అందుబాటులోకి రాబోతా ఉంది. డెఫినెట్ మీరు గమనిస్తే ఓన్లీ ఇది స్టేషన్ కి సంబంధించిన ఆ ప్రాబ్లం కాదు, చుట్టుపక్కల ఉన్న ప్రాబ్లం కూడా. ఎందుకంటే మీరు గమనిస్తే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సిటీ సెంటర్ లో ఉంది. చుట్టుపక్కల అంతా కూడా ఇరుకైన ప్రదేశాలు, ఎక్కడ కూడా ప్రాపర్ పార్కింగ్ ఉండదు. సో స్టేషన్ వచ్చే వాళ్ళకే కాదు, చుట్టుపక్కల షాప్స్కి వచ్చే వాళ్ళు కానీ, ట్రాఫిక్ వెళ్ళే అందరికీ కూడా ఇబ్బంది. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ రీడెవలప్మెంట్ లో భాగంగా సికింద్రాబాద్ స్టేషన్ లో రెండు వైపులా ప్లాట్ఫామ్ 1 వైపు, ప్లాట్ఫామ్ 10 వైపు ప్రాపర్ గా అంటే స్పేషియస్ సర్క్యులేటింగ్ ఏరియాని డెవలప్ చేస్తున్నాం. దాంతో పాటు రెండు వైపులో కూడా ప్రాపర్ పార్కింగ్ వ్యవస్థను కూడా తీసుకురాబోతున్నాం. ప్లాట్ఫామ్ 1 సైడ్ చూస్తే మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ వస్తుంది. బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు 4 ఫ్లోర్లు రాబోతా ఉన్నాయి. టోటల్ గా 6 లెవెల్స్ లో పార్కింగ్ ఉండబోతుంది. దాదాపు 400కు పైగా కార్లను అక్కడ అకామిడేట్ చేయొచ్చు. అదే ప్లాట్ఫామ్ 10 వైపు చూస్తే బేస్మెంట్ పార్కింగ్ డెవలప్ చేశాము. ఇక్కడ కూడా దాదాపు 200కు పైగా కార్లను అకామిడేట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు గమనిస్తే 2 రకాలుగా ఉంటుందండి పార్కింగ్. అంటే ఇప్పుడున్న స్టేషన్స్ లో పార్కింగ్ అన్నది నార్మల్ గా మనం పార్క్ చేసుకొని 1-2 గంటలకి దానికి సపరేట్ ఛార్జ్ ఉంటుంది. అవన్నీ కూడా మనం చుట్టుపక్కల ఎక్కడ ఉన్న పార్కింగ్ సిస్టమ్స్ తో చూసినా కూడా కంపేరబుల్ గానే ఉంటుంది, ఇంకా కాస్త తక్కువగానే ఉంటుంది. అదేం ప్రాబ్లం లేదు. మనకి యాక్సెస్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో, అంటే పార్కింగ్ లో పెట్టకుండా ఓన్లీ ప్యాసింజర్ ని దించి బయటికి వెళ్ళే ఏవైతే ఉంటాయో వాటికి సర్టెన్ 12 మినిట్స్ అట్లా టైం ఉంటుంది. ఆ టైం దాటితే వాళ్ళకి అదనపు ఛార్జీలు పడతాయి. ఎందుకంటే మనకు సర్క్యులేటింగ్ ఏరియా కానీ, ఆ కాన్కోర్స్ లో కానీ, లేదంటే పోర్టికో దగ్గర కానీ బళ్ళు పెట్టేసి ప్రయాణికులకు ఇబ్బంది కలగద్దన్న ఆ యాక్సెస్ కంట్రోల్ లాంటిది. సో దానికే కానీ అసలు ఎక్కడ కూడా అదనపు ఛార్జీలన్నా ఉండవు. ఎయిర్పోర్ట్ రిక్వైర్మెంట్స్ వేరే ఉంటాయి, రైల్వే స్టేషన్ రిక్వైర్మెంట్స్ వేరే ఉంటాయి. డెఫినెట్ గా చెకింగ్ కానీ, సెక్యూరిటీ కానీ అంటే ఇప్పుడున్న దానికంటే కూడా బెటర్ గా చేయబోతా ఉన్నాం. ఎందుకంటే స్టేషన్ ప్రిమైసెస్ అంతా కూడా సీసీటీవీ పర్యవేక్షణలోకి రాబోతా ఉంది. ఏఐ ఫేస్ రికగ్నిషన్ కూడా సీసీటీవీ కెమెరాలో ఉండబోతుంది. ఎవరైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని, యాంటీసిడెంట్స్ ఉన్న వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా బ్యాగేజ్ స్కానర్స్ కానీ, లేదంటే ఆర్పిఎఫ్ కానీ, సెక్యూరిటీ వాళ్ళ చెకప్స్ కానీ అవి ఎలాగో ఉంటాయి. ఇస్తే 10 ప్లాట్ఫామ్లు ఉంటాయి, రెండు వైపులా స్టేషన్ బిల్డింగ్స్ ఉంటాయి. సో ఈ రీడెవలప్మెంట్ ప్రక్రియ అన్నది రెండు వైపులా స్టేషన్ బిల్డింగ్స్ డెవలప్ చేయడము, అలాగే అన్ని ప్లాట్ఫామ్ సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా దీనికి ఇంక్లూడ్ అయి ఉంటాయి. అదే మనం ప్లాట్ఫామ్ 1 సైడ్ చూస్తే G+3 బిల్డింగ్ రాబోతా ఉంది. సో గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు 3 లెవెల్స్ లో బిల్డింగ్ ఉంటుంది. ఇటువైపు కూడా ప్లాట్ఫామ్ 10 వైపు కూడా G+3 ఉంటుంది. దీంట్లో అన్ని వెయిటింగ్ హాల్స్ కావచ్చు, టికెటింగ్ ఏరియా కావచ్చు, లేదంటే మిగతా ఏదైతే ఈటరీస్ కానీ ఇలా అన్ని కూడా రాబోతా ఉన్నాయి. దాంతో పాటే కంప్లీట్ గా ఎయిర్పోర్ట్ తరహాలో 10 ప్లాట్ఫామ్ల మీద ఎయిర్ కాన్కోర్స్ రాబోతుంది 2 లెవెల్స్ లో. ఫస్ట్ లెవెల్స్ అంతా కూడా వెయిటింగ్ హాల్ లాగా ఉంటుంది ఎయిర్పోర్ట్ తరహాలో. రెండో లెవెల్ వచ్చేసి అక్కడ అన్ని ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఈటరీస్ కావచ్చు, ఇలాంటివి రాబోతా ఉన్నాయి. సో అన్ని విధాలుగా ఇక్కడ ప్రాపర్ ఫెసిలిటీస్ ఎయిర్పోర్ట్ లాగా వచ్చేది. ఏంటండి మాల్స్? అదే ఇప్పుడు డిఫరెంట్ లెవెల్స్ వస్తుంది. వచ్చిన తర్వాత అంటే అన్ని రకాలుగా కూడా ప్లాన్ చేయబోతా ఉంది. ఈ ప్రాసెస్ కన్స్ట్రక్షన్ కావచ్చు, లేదంటే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కావచ్చు, రాబోయే 40-50 సంవత్సరాలకు రిక్వైర్మెంట్ ని దృష్టిలో పెట్టుకొని చేసింది. కాబట్టి అంటే స్ట్రెంతే కాదు, రిక్వైర్మెంట్ అంటే మనకు ప్యాసింజర్స్ కూడా పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందు గురించి ఇప్పుడున్న నార్మల్ స్టేషన్ బిల్డింగ్ 1 లెవెల్లోనే 2 లెవెల్స్ లోనే వాడుతూ ఉన్నాం. ఇప్పుడు మనకి ఎయిర్ కాన్కోర్స్ 2 లెవెల్స్ లో వస్తుంది. స్టేషన్ బిల్డింగ్స్ రెండు వైపులా కూడా 3 లెవెల్స్ లో రాబోతుంది. సో రాబోయే కాలానికి సఫిషియంట్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసే విధంగా ఐడియల్స్ పైన, గ్రీన్ ఎనర్జీ పైన ఉంటుంది. ఒక 5000 కిలోవాట్ సోలార్ ప్యానల్స్ రాబోతా ఉన్నాయి. సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ వస్తున్నాయి. హార్వెస్టింగ్ పిట్స్ రాబోతూ ఉన్నాయి. ఈవీ ఛార్జింగ్ పాయింట్స్, ఇలా అన్ని రకాలుగా కూడా రాబోతాం. ప్రధానంగా పార్కింగ్ ఛార్జెస్ అనేవి ఎంత ఉంటాయి అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక ఆసక్తికరంగా ఉంటుంది.
ఫస్ట్ 15 మినిట్స్ అయితే ఫ్రీ, 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ అయితే 50 రూపాయలు, మోర్ దెన్ 20 నుంచి 30 మినిట్స్ అంటే హాఫ్ అన్ అవర్ అయితే 100 రూపీస్ ఛార్జెస్, 30 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు అయితే 200, 1 అవర్ దాటిగిన 500 ఛార్జెస్ అయితే వసూలు చేస్తారు, పార్కింగ్ ఛార్జెస్. ప్రజెంట్గా ఉన్న ఛార్జెస్ అనమాట ఇక్కడ బోర్డు మీద. రైల్వే స్టేషన్ రీడెవలప్మెంట్కి సంబంధించి ఓవరాల్గా చూసుకుంటే కన్నా ప్లాట్ఫామ్ 1 వైపు, ప్లాట్ఫామ్ 10 వైపు ఉన్న నిజాం కాలం నాటి బిల్డింగ్లు అయితే ఉన్నాయో వాటి స్థానం అయితే కొత్త బిల్డింగ్లు అయితే నిర్మిస్తున్నారు. ఆ పక్క G+2, ఈ పక్క G+2 మొత్తం 3 ఫ్లోర్లు. ఈ బిల్డింగ్లలో మొత్తం అన్ని వెయిటింగ్ హాల్స్, టికెట్ చెకింగ్, వినోదము, ఫుడ్ కోర్ట్స్ అన్నీ కూడా ఉంటాయి. అదనంగా ఎయిర్ కాన్ కోర్స్ అయితే నిర్మిస్తున్నారు. అత్యాధునిక ఫీచర్లతో, అత్యాధునిక సదుపాయాలతో, లిఫ్ట్లు, ఎస్కలేటర్స్తో అసలు ఒక విమానాశ్రయాన్ని తలపించే విధంగా అయితే మన సికింద్రాబాద్ స్టేషన్ ఉండబోతుంది భవిష్యత్తులో. ఈ స్టేషన్ అందుబాటులోకి వస్తే పూర్తిగా మన తెలుగు రాష్ట్రాల్లో ఒక ఐకానిక్ స్టేషన్ అయితే నిలవనుంది. 10th ప్లాట్ఫామ్ వైపు కూడా అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఉంది. ఇక్కడ కూడా 200 వెహికల్స్ అయితే మనం పార్కింగ్ చేసుకోవచ్చు. మెయిన్ ప్రజెంట్గా అయితే 10th ప్లాట్ఫామ్ వైపే పార్కింగ్. సో ప్లాట్ఫామ్ 1 వైపు అయితే పార్కింగ్ తక్కువ. రీడెవలప్మెంట్ పనులు జరుగుతున్నా ఇంకోవైపు అయితే స్టేషన్కి వచ్చే ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేవు. ఎందుకంటే 10th ప్లాట్ఫామ్ వైపు అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఉంది కాబట్టి పార్కింగ్ సమస్య అయితే లేదు. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రైల్వే అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. చూశారు కదా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి సంబంధించి రెన్యువేషన్ పనులు స్పీడ్ గా జరుగుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో అయితే మన రైల్వే స్టేషన్ రూపుదిద్దుకుంటుంది. కంప్లీట్ అయితే మన సౌత్ లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఒక ఐకానిక్ అనడం సందేహం లేదు. మొత్తం కార్పొరేట్ స్థాయిలో ఫెసిలిటీస్ ఉన్నాయి, ఈక్వల్ టు ఎయిర్పోర్ట్ అనమాట. ఎయిర్పోర్ట్ లో అయితే ఎలా చెకింగ్ ఫెసిలిటీస్ ఉంటాయో మన ఈ రైల్వే స్టేషన్ కూడా అలాంటి ఫెసిలిటీస్ ఉండనున్నాయి. ఇది ప్రెసెంట్ గా మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు రెన్యువేషన్ సంబంధించిన పనులు.